N777 న్యూస్ కి స్వాగతం. కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికుల ఐక్యత, నిర్మాణ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. దేశవ్యాప్తంగా జరిగే మేడం చేపట్టం చేయండి, మేడం చేపట్టం చేయండి. కార్మిక హక్కుల కోసం పోరాడతాం. హక్కుల కోసం పోరాడదాం. పెండింగ్ ఉన్న క్రైమ్ రిలీజ్ చేసే వరకు పోరాడతాం. కార్మికులకు ఉపాధి కల్పించే వరకు పోరాడతాం. ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. రోజుకి 12 గంటలు పని దినాలు చెప్పేవారు తెలుసు, కానీ చిన్న బిడ్డ, ఊళ్ళో ఉన్న బిడ్డ, నా తండ్రి అన్న పాపానికి బ్రిటిష్ వాళ్ళు అయ్యే అవకాశం ఇవ్వలేదు. మరి అటువంటి టైంలో ఈ బ్రిటిష్ వాళ్ళు తెల్లారుతామని తీసుకెళ్ళి మరి వాళ్ళందరినీ కూడా హింస పెట్టి చితక బాధి మరి అప్పుడు వీళ్ళందరూ కనీసం ఆ మేడే అంటే ఏంటన్నది కూడా ఆ వేళ బ్రిటిష్ వాళ్ళు రక్తాలు వచ్చేలాగా కొట్టి ఆ ఒంటి మీద సొక్కాలన్నీ కూడా ఇలాగే ప్రాణసాగం చేస్తుండగా కార్మిక సోదరులారా, ఈవేళ మనకి స్వతంత్రం వచ్చిన రోజు, ఈవేళ మనకి మేడే మన హక్కుల గురించి పోరాడతాం. ఇదే మేడే అని కూడా ఆ వేళ ఒంటి మీద ఉన్న సొక్కా తీసి ఎగరేయడం జరిగింది. అదే ఈవేళ కార్మికులు అందరికీ కూడా ఈవేళ ఒక మేడే, ఒక పండుగ రోజు అని కూడా ఈవేళ చెప్పడం జరుగుతుంది. మరి అలాగే భవన నిర్మాణ కార్మికులు, మరి ఇందులో భవన నిర్మాణ కార్మికులకి కాపీ మేస్త్రులు ఉన్నారు, ఓటర్ మేస్త్రులు ఉన్నారు, పెయింటింగ్ వర్కర్లు ఉన్నారు, వెల్డర్లు ఉన్నారు, పన్వర్లు ఉన్నారు, కాంక్రీట్ వర్కర్లు ఉన్నారు, ఇటుక బట్టీలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా సంక్షేమ బోర్డులు మరి 2020లో వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళందరికీ కూడా దరఖాస్తు పెట్టుకుని పెండింగ్ ఉన్న క్రైమ్లన్నీ కూడా రిలీజ్ చేయమని ఆవాలు పెట్టుకుంటే ఈ వేళకు కూడా ఆ పెండింగ్ ఉన్న క్రైమ్లన్నీ కూడా పక్కదో పట్టించడం జరిగింది. మరి ఈ వేళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఏమండి కార్మిక సోదరులారా, మీకు సంక్షేమ బోర్డుని అమలు చేస్తూ, లేబర్ ఆఫీసుని అమలు చేస్తూ అని చెప్పడం జరిగితే మరి ఈ వేళకి 2 సంవత్సరాలు కావస్తుంది. సంక్షేమ బోర్డుని అమలు చేసి లేబర్ ఆఫీసులను కూడా ఈ వేళ ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. మరి లేబర్ ఆఫీసు చేస్తున్నామని గొప్పలకు చెప్పుకుంటున్నారు తప్ప కనీసం వారం రోజులకి 2 రోజులు వచ్చిన పాపం పోవట్లేదు. అలాగే కార్మిక సోదరులారా, పెండింగ్ ఉన్న క్రైమ్లన్నీ కూడా మనం ఇమ్మని కూడా రేపు 6వ తారీఖుని కలెక్టరేట్ కాడ కూడా ఈ పెండింగ్ల గురించి కూడా మహాధర్నా కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఉండడం జరిగింది. మరి కార్మిక సోదరులు కూడా మరి కారణం ఏంటంటే భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా భవన నిర్మాణ కోర్టు ఉన్న వాళ్ళందరూ రెవెన్యూలు కట్టి కోర్టు బతికించుకుంటే రేపు పొద్దున్న మీ భార్య పురుగు వస్తే క్రైమ్ పెట్టుకోనకుంటారు. అలాగే మీ కూతురు పురుడు వస్తే క్రైమ్ పెట్టుకోనకు ఉంటుంది. మరి కోర్టు పురుడు వచ్చిన తర్వాత భవన నిర్మాణ కోర్టు బతికించుకుందామంటే ఆ వేళ మీకు ఎత్తుకులు అవ్వదు. మీరు కోర్టు ముందుగానే బతికించుకోవాలి, రెవెన్యూలు చేయించుకున్నప్పుడే రేపు పొద్దున్న మీ అందరూ కూడా అడుగులు అందరూ కూడా ఈ వేళ మేము చెప్పడం జరిగింది. మరి అటువంటిది భవన నిర్మాణ కార్మికులు ప్రతి ఒక్కరు కూడా ఈ వేళ కోర్టు లేని వాళ్ళందరూ కూడా కొత్త కోర్టు చేయించుకోవాలి. భవన నిర్మాణ కార్మికులు నమ్మతో అవ్వాలి, అరుగులు అవ్వాలి. మన కార్మికుల గురించి, హక్కుల గురించి పోరాడుతూ మనం ఎప్పుడు కూడా ఒక ఎర్ర జెండా పట్టుకుంటే పోతే మనకి వాటి పోరాడితే మనకు పోయిదేమీ లేదని కూడా ఈ వేళ మేము చెప్తున్నాం. అందరం బదలాయితే మాకు పోరాడితే పోయిదేమీ లేదు, సంఖ్యలు తప్పని కూడా మా నాయకులు చెప్తుంటారు. అందుకే కూడా ఈ వేళ మేము చెప్పేది ఏముందంటే పోరాడితేనే ఏదైనా సాధించుకోగలుగుతామని కూడా మేము వేళ చెప్పడం జరుగుతుంది. చూడండి, ఈ మధ్యకాలంలో ప్రభుత్వం
గవర్నమెంట్ ఇవాళ కూడా ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇవాళ ఎంతో మంది బైకులో ఉన్నారు, ఎంతో మంది వాటర్ మెకానిక్లు ఉన్నారు, ఆటో స్టాండ్ ఆటోలు ఉన్నాయి. మరి అలాగే ఈవేళ ప్రతి వాహనానికి కూడా పెట్రోల్ బంక్ కాడ వీళ్ళ బ్లాక్లు పెట్టి వీళ్ళందరూ కూడా పేదోడు ఒక ఆసుపత్రికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు గురై మరి ఒక 10 నిమిషాలు. అలాగే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మేడే కార్యక్రమాల సందర్భంగా మన దేశం 3వసారి అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు దాటింది. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక హక్కుల్ని కాల రాసేస్తూ మొత్తం కార్మికులు పంపిస్తున్నాడు. స్వదేశీ విదేశీ పెట్టుబడిదారులు ఊడిగం చేస్తున్నటువంటి ఈ మోడీ గారు ఎవరైతే ఉన్నారో ఈ మోడీ గారి పరిపాలనలో ప్రజలంగా కూడా అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం నెలకొన్నది ఈ అమెరికా చేస్తున్న సామ్రాజ్యవాద విధానాలకు వ్యతిరేకంగా మనం పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా పోరాడాలి తప్ప పోరాడతాగా లేదు పోడు. అందుకోసం మీరందరూ కూడా ఈ ఐక్యతగా ఉండి ఉద్యమం చేయాలని మనం చేస్తూ ముగిస్తా ఉన్నాం. ఈరోజు ఈ యొక్క మేడే కార్యక్రమం చేసుకుంటున్నామంటే ఆ రోజు చికాగో నగరంలో 1886లో శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఒక ఉద్యమం మొదలుపెట్టి ఆ ఉద్యమంలో అనేక మంది అసువులు వాసి దాని కారణంగా ఎరుపెట్టిన ఎర్ర జెండా ఈ యొక్క విప్లవ జెండా, ఎర్ర జెండా, కార్మికుల రక్తంతో తడిసిన జెండా. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం కుల మతాలకు అతీతంగా, రాజకీయ వర్గాలకు అతీతంగా కార్మిక సంఘాలన్నీ ఒక్క తాటిపైకి వచ్చి ఒకే ఒక్క రోజు మేడే జిందాబాద్ అంటూ నిలదీస్తూ మీ ముందుకు వచ్చిందంటే ఆ రోజు ఎంతో మంది అమరులై ప్రాణత్యాగాలు చేసి వారి నెత్తుటితో తడిసిన ఎర్ర జెండా కారణం. కాకపోతే ఈ రోజు కొంతమంది రాజకీయ లబ్ధి కోసం అనేక మంది గొడవలు పెట్టి మనలో మనకే విభేదాలు తెచ్చి ఒక సంఘాన్ని 10 సంఘాలుగా విభజించి రకరకాల ఒత్తిళ్లకు గురి చేసి కార్మికులందరూ ఒక్క చోట నుంచోకుండా రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు. అటువంటి వాటిని ఎండగట్టాలి. ఖచ్చితంగా మనం కార్మికులందరూ ఒకటే, ఏ సమస్య వచ్చినా కార్మికులందరూ కలిసికట్టుగా పోరాటం చేస్తారు. కార్మికులు తలుచుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయనేది తెలిసేలా ప్రతి ఒక్కరూ సంఘటితమై ఈ యొక్క కార్మిక చట్టాలను అమల్లోకి తెచ్చే విధంగా ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తొంగలో తొక్కుతున్న కార్మిక చట్టాలన్నింటినీ అమలులో తెచ్చేలా ప్రతి ఒక్కరూ సంఘటితమై అన్ని సంఘాలు కలిసి కోరుగా ముందుకెళ్లి పోరాటాల ద్వారా సాధించుకుంటే ఆ రోజు ఎవరైతే మన కోసం 1886లో అసువులు వాశారో వారి నెత్తడికి, వారి శ్రమ ఫలితానికి, వారి బలిదానాలకి మనమందరం ఆహుతులవుతామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఎక్కువ సమయం మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టి ఇక్కడ కూర్చోబెట్టినందుకు అన్యతా భావించొద్దు. ఈ రోజు మన కార్మికుల దినం. కార్మికులు, కర్షకులు ఉంటేనే మన ప్రపంచం, రాజకీయాలు ఉంటే ముందుకెళ్ళదు. కార్మికులు, కర్షకులు ఉంటేనే మన ప్రపంచం ముందుకెళ్తుంది. కార్మికులు, రైతులు వీళ్ళంతా ముందుకెళ్తేనే తాపీ మేస్త్రీలు, మోటార్ మెకానికర్లు ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని లక్షల మంది కార్మికులు ఒక్కటైతేనే ప్రపంచం ముందుకెళ్తుంది. కాబట్టి మీరందరూ ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినందుకు, లైన్లో గంటల తరబడి వేచి ఉన్నందుకు మరీ ముఖ్యంగా మీ అందరికీ కూడా విప్లవాభివందనాలు తెలియజేస్తూ ధన్యవాదాలు. కింద దింపండి. కార్మిక సోదరులారా, మరి ఈవేళ మన కాంగ్రెస్ చెప్పినట్టుగా
ఇక్కడి నుంచి కూడా స్టార్ట్ చేద్దామని కూడా మనం టీచర్లో వచ్చే సంవత్సరం